నమస్తే నమస్తే యానిమే వీబ్స్ అండ్ మాంగా కాయ్స్. డీపీ మార్చాను కష్టపడి. బాగుంది కదా, సరిగ్గా సర్కిల్లో సూట్ అయిపోద్ది. కగురాబాచి కంటిన్యూ చేస్తున్నా, అది ఇంకో షాకింగ్ విషయం. ఇంకా యానిమే సజెషన్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కామెంట్లో పెట్టండి. అసలు నా వీడియోస్ బాగుంటున్నాయా లేదా అని చెప్పి కూడా కామెంట్స్లో పెట్టండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఇంకా 16 మెంబర్సే ఉన్నారు. కొంచెం పెంచడానికి ట్రై చేయండి. లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చీరో ఇంకా సార్సరర్ వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు. చీరో వచ్చేసి అనుకుంటా ఉంటాడు, ఏంటి అంటే చార్ని కనిపెట్టాలి, అప్పుడే మనకు తెలుస్తుంది ఎన్చాంటెడ్ బెడ్కి వీడికి కనెక్షన్ ఏంటి అని చెప్పి చీరో అని తన మ్యాజిక్ టెక్నిక్ కాదు, తన టెక్నిక్ వాడి ఆ సార్సరర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ సార్సరర్ దగ్గర నుండి అంకుల్ షీబా వచ్చేసి ఫ్లిప్పులు కొట్టుకుంటా వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుంటాడు, చిన్నపిల్లని. ఇంకోటి వచ్చాడా, ఓ మై గాడ్, ఒరే నాయనా ఫ్లాష్ మ్యాన్ అనుకుంటాడు అనమాట ఎవడు, సార్సరర్. ఏం జరిగింది అని చిన్నపిల్ల అడగంగానే అంకుల్ షీబా వచ్చేసి చెప్తాడనమాట, నేను సరిగ్గా ఫ్లిప్ కొట్టినప్పుడు నువ్వు పడుకునేసావు, నీకు జ్వరం ఏమైనా అనిపిస్తుందా, డూ యూ ఫీల్ ఎనీ సిక్ అని అడుగుతాడు. ఎందుకంటే మన అంకుల్ షీబా వచ్చేసి చిన్నపిల్ల కాబట్టి అని అడుగుతాడు. ఆ అమ్మాయి వచ్చేసి లేదు అలా ఏం లేదు అని చెప్తుంది. అవునా అని అనుకుంటాడు. ఇప్పుడు షీబా వచ్చేసి మనసులో అనుకుంటుంటాడు, నిజంగానే ఒక బ్యాడ్ గై తనని సేస్ చేస్తూ ఉన్నాడు, తను చెప్పినట్టే వాడు కూడా సార్సరరే అని మైండ్ వాయిస్ అనమాట అది. ఇప్పుడు ఆ చిన్నపిల్లకి డౌట్ వస్తుంది అనమాట, అదంతా సార్సరీనేనా అంటే అవును అని చెప్పి షీబా చెప్తాడు. అప్పుడు నాకు కూడా సార్సరీ చేయాలని ఉంది అని అంటుంది. మనుషుల్లో ఎనర్జీ, స్పిరిట్ ఎనర్జీ అని ఒకటి ఉంటుంది, అదే సార్సరీకి లైఫ్ ఫోర్స్ లాంటిది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అది ప్రతి మనిషి లోపల ఉంటుంది అని చెప్తారు. ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ చీరో దగ్గర సార్సరర్ వచ్చేసి ఆ పిల్లనిరా బచ్చా అంటాడు. అప్పుడు సరిగ్గా సారీ నాకు నా ప్రయారిటీస్ ఉన్నాయని చెప్పి డీమన్ స్లేయర్లో రెన్గోకు లాగా కత్తి తిప్పి అటాక్ చేస్తాడు. కట్ చేస్తే షీబా ఇంకా ఆ చిన్నపిల్ల మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ గొడవ దగ్గరికి వస్తే చెప్తూ ఉంటారనమాట, ఎన్చాంటెడ్ బ్లేడు మనిషిలో ఉండే స్పిరిట్ ఎనర్జీని బయటికి తీసి ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వాడి షార్ప్ అటాక్ లాగా చేస్తుంది. అది బయటికి రాగానే ఒక షేప్లో వస్తుంది. అది గోల్డ్ ఫిష్ కంటే మాస్ ఇంకా ఎనర్జీ ఉంటుంది. అది సార్సరర్కి ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గొడవ దగ్గరికి కట్ చేస్తే, ఓ నీ దగ్గర కూడా ఇలాంటిది ఉందా ఆ ఎన్చాంటెడ్ బ్లేడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు గొడవలోనే చీరో వచ్చేసి అడుగుతాడనమాట, ఇంకోట అవును ఆ స్పెషల్ ఎనర్జీ రియాక్షన్ ఎన్చాంటెడ్ బ్లేడ్స్లోనే ఉంటుంది అని చెప్పి మళ్ళీ బొమ్మల్ని విసురుతాడనమాట. ఆ సార్సరర్ అటాక్ అదే కదా, బొమ్మల్ని విసరడం. ఇప్పుడు చీరో గొడవలోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అదో విచిత్రం. అడుగుతాడనమాట, ఇంకోటి అని అడిగావు కదా, ఇంకోటి ఎవరి దగ్గర ఉంది, మీ బాస్ దగ్గర ఉందా అని అడుగుతాడు. నువ్వెవడివో అమెచ్యూర్ లాగా ఉన్నావు అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు, నువ్వు నన్ను డిఫీట్ చేసేసిన తర్వాత నన్ను క్వశ్చన్స్ అడగాల్సింది పిచ్చనాయలా అంటాడు. నువ్వు జాగ్రత్తగా చూడు, నువ్వు హెల్ప్ అడిగిన ప్రతిసారి నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకునే వాళ్ళందరూ చచ్చిపోతారు, నువ్వు వింటున్నావా, నేను చెప్పేది వింటున్నావా పిల్ల అని చెప్పి నువ్వు నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఆపుతావా అని చెప్పి అడుగుతాడనమాట. అడగడు, అరుస్తాడు. మీ అమ్మలాగే నువ్వు ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంటాడు. అయినా నువ్వు అట్టే కూర్చోండు, నువ్వేమీ అనుకోవద్దు, నాకేం జరిగిందో తెలీదు నా పాప అనగానే, ఇప్పుడు చూడు ఈ పిల్లాడు చావుని చూస్తే తెలుస్తుంది, ఇంకా హెల్ప్ అడగడం ఆపుతావేమో అని చెప్పి చెప్తాడు. నీకు గుర్తొస్తుందా, మీ అమ్మ కూడా నువ్వు హెల్ప్ అడగడం వల్లే చచ్చిపోయింది అని చెప్పి అడుగుతాడనమాట. అది అడగడం కాదు, పొరపాటున అడుగుతాడు అని వచ్చేసింది. అక్కడ అంత గొడవలో కూడా ఆ సార్సర్ గట్టిగా అరిచి అమ్మాయిని బాధ పెడుతుంటాడు అనమాట.
సార్సరర్ కావాలని మీ అమ్మని మించిన మీనింగ్లెస్ చావు ఏదీ లేదు గుర్తుపెట్టుకో అని చెప్పి మళ్ళీ బొమ్మల్ని సుట్టాడు. ఆ బొమ్మలు బ్లాస్ట్ అవుతుంటాయి. ఆ బ్లాస్ట్ మధ్యలో చీరో ఉంటాడు. నువ్వు మర్చిపోద్దు, ఇప్పుడు నువ్వు అలోన్గా ఉన్నావు, నువ్వు ఒంటరి దానివి అంటే అప్పుడు చీరో అని చెప్పి అరుస్తుంది తను భయపడి. ఇక నువ్వు చెప్పింది చాలేరా బజ్జరా అని చెప్పి మళ్ళీ ఒక పవర్ఫుల్ అటాక్ ఇస్తాడనమాట చీరోకి ఒక్క దెబ్బ కూడా ఉండదు, చిన్న స్క్రాచ్ కూడా పడి ఉండదు అసలు చీరోకి. సో కట్ చేస్తే వీళ్ళు ఇంకా గొడవ పడుతూనే ఉంటారు. ఇప్పుడు గొడవ మధ్యలో వచ్చేసి ఆ సార్సరర్ చీరోని బంధించేస్తాడనమాట. ఆ బొమ్మల్ని వాడి ఒక థ్రెడ్ లాంటిది చేసి ఆపేస్తాడు చీరోని. ఇప్పుడు చెప్తూ ఉంటాడనమాట, పవర్ ఆఫ్ ఆకా అంటే ఆకా ఉండే పవర్ డిఫెన్స్ కోసమే కాదు, అది సీజ్ చేసి ఓనర్షిప్ తీసుకుంటుంది అని అర్థం అని చెప్తాడు. ఇప్పుడు మళ్ళీ అరుస్తాడనమాట ఆ సార్సరర్. ఇప్పుడు చూడు నేను గమ్మున కూర్చోమని ఎందుకు చెప్పానో నీకు అర్థమవుతుంది అని అంటాడు. మళ్ళీ ఆ ఎక్స్ప్లోజన్ని డాట్ చేసి వాడు ఆ సార్సరర్ని ఫసక్ అంటే లేపేస్తాడనమాట. ఇప్పుడు సరిగ్గా వాడి ముందు ఇది చీర నడుస్తూ ఉంటే కారు చీర దగ్గరకు వచ్చి ఆగుతుంది. నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయడానికి వర్తియే అని చెప్పి ఆ చిన్నపిల్ల చెప్తుంది. అది చాలా అద్భుతంగా ఉంది, అది చాలా వండర్ఫుల్గా ఉంది అని చెప్పి చీరను పొగుడుతుంది, చప్పట్లు కొడుతుంది అనమాట. మన ఇద్దరి ఇంట్రెస్ట్లో ఒకటే కాబట్టి నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి చీర చెప్తాడు. కానీ నాకు ఒక గోల్ ఉంది, అది అన్నిటికంటే ఎక్కువ. నేను హంట్ చేస్తాను, నిన్ను ఎవరైతే ఎతుకుతున్నారో వాళ్ళందరినీ హంట్ చేస్తాను, అది నన్ను గోల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇప్పుడు సార్సరర్ చెప్పినట్టే చీరో డిఫీట్ చేసేసిన తర్వాత క్వశ్చన్స్ అడగడానికి వెళ్తాడు. కట్ చేస్తే క్వశ్చన్స్ అడిగేటప్పుడే పక్కన చిన్నపిల్ల అనుకుంటూ ఉంటుంది కామన్ ఇంట్రెస్ట్స్ భలే ఉన్నాయి అని. అప్పుడు చీరో వచ్చేసి ఆ సార్సరర్ దగ్గరికి వెళ్తాడు. నా దగ్గర 3 క్వశ్చన్స్ ఉన్నాయి, నీ బాస్ ఎవరు అని, నీకు ఆ చిన్నపిల్ల ఎందుకు కావాలి, ఇంకా ఆ ఎన్చాంటెడ్ బ్లేడ్ క్లౌడ్ గౌగర్ ఎక్కడుంది అని చెప్పి 3 క్వశ్చన్స్ అడుగుతాడనమాట చీరో. ఇక్కడతో చాప్టర్ 4 అయిపోతుంది. చాప్టర్ 5 లీక్స్ కావాలా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? సర్లే ఈసారికి లీక్స్ చెప్పేస్తాను, సగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాప్టర్ 5 స్టార్టింగ్ ఏంటి అంటే చిన్నపిల్ల హినా థ్యాంక్స్ చెప్తుంది అనమాట. సరేలే నీకు కనీసం వేసుకోవడానికి ఏదో ఒకటి దొరికింది, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి హినా అరుస్తూ చెప్తుంది. హినా ఎందుకో ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు చీరో వచ్చేసి ఆ చిన్నపిల్లకి థ్యాంక్ యూ చెప్తాడనమాట. నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా పెద్ద హెల్ప్, అది నా ఇన్ఫోనే కదా అని చెప్పి అడుగుతుందనమాట. అది తను చీరో వచ్చేసి హినాకు చెప్తూ ఉంటే చిన్నపిల్ల వచ్చేసి వినేసి అది నా ఇన్ఫో కదా అంటుంది. ఇప్పుడు చీరో మాట్లాడుకుంటూ హినా వచ్చేసి అడుగుతుందనమాట చీరోని, ఎందుకు ఆ చిన్నపిల్ల వెనకాల సార్సరర్ పడుతున్నాడు అని. అప్పుడు చీరో చెప్తాడనమాట, నాకు అది తెలుసుకోవాలని ఉంది. అప్పుడు చిన్నపిల్ల కింద పడిపోతుంది. ఇద్దరు చూస్తాడు. అప్పుడు హినా వచ్చేసి అడుగుతుంది అనమాట, ఏమైంది అంటే నాకు ఆకలేస్తుంది అని చెప్తుంది. నేను బిర్యానీ తిన్నాను కానీ నేను 2 బైట్సే తిన్నాను అని చెప్తుంది. తను చచ్చిందా అని చెప్పి హినా అడుగుతుంది. ఏమీ తినడానికి లేదు అని చెప్పి హినా చెప్తే ఇప్పుడు చీరో వచ్చి చెప్తాడనమాట, నువ్వు చిన్నపిల్లని చూసుకో హినా, నేను తన కోసం తినేకేమైనా తెస్తాను అంటే సరే నో ప్రాబ్లం అని చెప్పి హినా చెప్తుంది. వెళ్తూ ఉంటాడు. మిస్టర్ షీబా దగ్గర ఆగి, మిస్టర్ షీబా మీ చెయ్యి ఓకేనా అని చెప్పి అడుగుతాడు. ఫస్ట్ ఏమో నిన్న జరిగిన విషయం, ఈరోజేమో ఇది. నువ్వు చాలా ఎనర్జీ తక్కువైపోయి ఫ్రై అయిపోయినట్టున్నావు కదా, కొంచెం ఎనర్జెటిక్ అయ్యి రీఛార్జ్ అవ్వచ్చుగా అని చెప్పి కామెడీగా షీబా అంకుల్ అడుగుతాడు. ఏంది అంటే కారులో వచ్చేసి ఆ సార్సరర్ని ఎత్తుకొచ్చుంటారు. ఈయన నా దగ్గరే వదిలేయి నా కారు తీసుకెళ్ళి చార్ని కాసేపు బయట తిప్పి రెస్ట్ తీసుకో అని చెప్పి చెప్తాడనమాట మిస్టర్ షీబా. ఇప్పుడు చార్ని పికప్ చేసుకొని చీరో వచ్చేసి హినాకు ఫోన్ చేస్తాడనమాట. హినా స్పీకింగ్ అంటే ఇప్పుడు డీల్ ఏంటి అని చెప్పి చీరో అడుగుతాడు. ఇప్పుడు కట్ చేస్తే వాళ్ళు ఇంకా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అంటే
టౌన్లో చారు టౌన్లో చీరతో ఉండడమే సేఫ్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. నేను ఈ వీడియో అయితే ఇక్కడ నుండి ఆపేయాలనుకుంటున్నాను. దీని తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలంటే దీని తర్వాత పార్ట్ని ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, అది నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. సో చివరికి చెప్పొచ్చేది ఏంటంటే, రే బాబు ఎడిటర్ వీడియో కట్ చేసుకో, పనులున్నాయి.